Thank you all. Any question? ఫైబర్ నెట్కి సంబంధించిందంటే రమణ గారు ఈరోజు ముఖ్యంగా చెప్పే కదా దావోస్ పర్యటన సందర్భంగా మనకు వచ్చిన పెట్టుబడులు అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాము. బట్ ఫైబర్ నెట్కి సంబంధించి ఇంతకుముందు కూడా గతంలో కొన్ని సమస్యలు మాట్లాడడం జరిగింది. చాలా ఇష్యూస్ ఉన్నవి మాట్లాడేది. ఈ మధ్య మొన్న సంక్రాంతి ఫెస్టివల్ మూడు చెడగొట్టకూడదని ఇప్పుడు దావోస్ పర్యటన ఇవన్నీ అది ముఖ్యం కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నవి. డెఫినెట్గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనము ఎవ్రీ 20 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి డెఫినెట్గా నేను ప్రెస్ మీట్స్ పెడతాను. సంస్థ పురోగతి గురించి కూడా చెప్తాను. సంస్థలో గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఘోరాలు నేరాలు అంటే జరిగిన అసలు కొన్ని ఊహ కూడా అందనటువంటి ఘోరాల నేరాలు జరగడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఇలాంటివి ఇంత ఘోరాల నేరాలు కూడా చేస్తారా ఊహ కూడా అందనంత దారుణంగా చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను డెఫినెట్గా ఒక్కొక్కటి ప్రజల ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా సంస్థను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. డెఫినెట్గా పెట్టుబడులు అంటే సిస్కోకి సంబంధించి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు చర్చించడం జరిగింది. దాంతో మాకు అవర్ ఛానల్ పార్ట్నర్స్ అనమాట సిస్కో సంస్థ వాళ్ళు. సో దానికి సంబంధించి ఉంటుంది. సో ఈ మొత్తం కూడా ఏది వచ్చినా కూడా మేము మా సంస్థతో లింక్ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఐఓటీ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపరేట్ అవ్వాలంటే ఈరోజు మీకు తెలిసింది ఇంటర్నెట్ మీద మొత్తం ఆపరేట్ అవ్వాల్సింది. దానికి ఈరోజు నేను చెప్తున్నాను ది బెస్ట్ వరల్డ్లోనే నేను చెప్పగలుగుతాను ది బెస్ట్ ఫైబర్ నెట్ సమస్య. ఎందుకంటే ఈరోజు ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇచ్చేటువంటి ఫైబర్ కేబుల్ ద్వారా మేము ఇంటర్నెట్ అవి ఇస్తున్నాం. ఈరోజు మీరు సింగపూర్లో చూసుకున్నప్పటికి కూడా మన సింగపూర్ కంటే కూడా వరల్డ్లో బెస్ట్ అంటారు కదా సింగపూర్ టెక్నాలజీలో, దానికంటే బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. 24F కేబుల్ కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కావచ్చు, 78,000 కిలోమీటర్లు కేబుల్ వేయటం కావచ్చు. ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలకు కూడా దాదాపు 16,000 పైగా చిలుకున్న గ్రామాలకి ప్రతి గ్రామానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇస్తాము. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరితో పోల్చుకున్నా కూడా మనది బెస్ట్. సో ఈరోజు రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా కూడా మొత్తం కూడా నడవాల్సింది ఇంటర్నెట్ మీద, ఐఓటీ మీద, డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో కాబట్టి వాటన్నిటి కూడా ఫౌండేషన్ లాంటిది మా సంస్థ. వాటన్నిటి కూడా మా సర్వీసులు కూడా విస్తరిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో 1 minute ఉంటే కేక్ కట్ చేద్దాము. లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కవరేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మొన్న ఒక 410 మందిని తీయడం జరిగింది. మళ్ళీ మీ మీడియా ముందుకు రాలేదు కానీ ఇంకొక 200 మందిని కూడా తర్వాత తీయడం జరిగింది. మొత్తం దాదాపు 600 పైకి చిలుకు తీసాము. ఈ మధ్యకాలంలో కూడా ఒక 200 మంది పైకి చిలుకు తీయడం జరిగింది. సో మొత్తం 600 పైకి చిలుకు తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లంటే అట్లా కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అలానే కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పాన్షన్ భాగంగా ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. రమణ గారు పర్ఫెక్ట్గా మేము ఏది కూడా ఇక్కడ కూడా ఏది దాచేది లేదు. ఏదో లాస్ట్ టైం మాదిరి వాట్సాప్లో మెసేజ్ ఇస్తాను, ఫోన్ కాల్ వస్తేనే కాకుండా ప్రాపర్గా మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము. జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత ఆఫర్ లెటర్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ PSU